మోంతా తుఫాన్ ప్రభావంతో నరసాపురం నియోజకవర్గంలో చిన్నమైన వానిలంక నల్లి క్రీక్ వద్ద గండి పడింది. 1200 ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. గండిని సత్వరమే పూడ్చడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. మంతా తుఫాను తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక నల్లి క్రిక్ దగ్గర గండి పడింది. మొత్తం ఇక్కడ నుండి సముద్రానికి చిన్న బాట ఉంటుంది. బాట సంబంధించి పడవలు కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ పడవలు సముద్రానికి వెళ్తుంటారు. ఇక పక్కన ఆక్వా చెరువులు అన్ని గట్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. కలెక్టర్ నాగరాణి స్వయంగా ఇక్కడికి వచ్చి గండిని పరిశీలిస్తున్నారు. మేడం ఏంటి ఇక్కడ మేడం ఏంటి గండి పడింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఇక్కడ ఎట్లా దీన్ని అరికట్టబోతున్నారు? జిల్లా వ్యాప్తంగా నిన్న మనం తీసుకున్న చర్యలు చాలా వరకు మిటిగేట్ చేయగలిగాము. అనేక చెట్లు కూలిపోయినాయి, కరెంట్ స్తంభాలు కూలిపోయినాయి. అవన్నీ కూడా రిస్టోర్ చేయడం జరుగుతూ ఉంది. పవర్ కూడా చాలా వరకు 90% రిస్టోర్ చేసేసాము. ఇక్కడ నల్లి క్రీక్ ఇక్కడ ఒక 1200 ఆక్వాకల్చర్ ఉంది. అయితే కొంతమందికి పర్మిషన్స్ ఉన్నాయి, కొంతమందికి లేవు. ఇది చాలా వరకు ఎఫెక్ట్ అయిపోయింది ఇదంతాను. ఇక్కడ మనకి రోడ్డు చూస్తూ ఉంటే రోడ్డు కట్ అయింది, వాటర్ ఫ్లో అవుతుంది. నిన్న కూడా ఇదంతా ఓవర్ఫ్లో అవడం, కొంతమంది రైతులు కూలీలు చిక్కుకున్నప్పుడు మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వెళ్ళి వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి 1 గంటకి రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. మేడం ఏంటి మరి ఇప్పుడు ఆక్వా రైతు పూర్తి స్థాయిలో నష్టపోయారు. 1200 ఎకరాలు అంటే మాటలు కాదు. మరి దానికి సంబంధించి వారికి భరోసా ఎట్లా కల్పించేది? అంటే ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లం తప్పితే మిగతా ఆక్వాకల్చర్ మనకి 1,33,000 ఎకరాలు ఉంది. ఎక్కడా కూడా అసలు డ్యామేజ్ అనేది లేదు. ఇదంతా ఏంటంటే జస్ట్ సముద్రానికి పక్కన ఉండడం, దీంతో కొంతమంది ఎఫెక్ట్ అయింది. ఇది ఏంటనేది మేము పరిశీలిస్తాం. సముద్రం ఆటుపోట్ల వలన గండి పడింది అంటారా, లేకపోతే తుఫాను తీవ్రతకి పడింది అనుకున్నారు అధికారులు ప్రాథమికంగా? ఎట్లా ఇది విండ్ స్పీడ్స్ చాలా ఉన్నాయి. పోర్టు మీద ఉన్న సముద్రం చాలా వాటర్ రావడం, ఇదంతా కూడా ఒక కారణం అండి. ఇది కొంచెం ఇది వల్నరబుల్గానే ఉంటుంది. ఈ సెక్షన్ ఆఫ్ రోడ్ ఇది వల్నరబుల్గా ఉంటుంది. హెవీ రైన్స్ ఇవంతా కూడా కారణమైంది. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం గండి వలన ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోతున్నారనే చెప్పుకోవచ్చు. సుమారుగా 1200 ఎకరాలు మీరు చూస్తే గండి పడడం వలన ఇక్కడ ఇటువైపు కుడి చేతి వైపు మీరు చూస్తుందంతా కూడా రొయ్యల చెరువులకు సంబంధించిన చెరువులు. ఒకవైపు ఇటుపక్కన చూస్తే మీరు గండి ఇప్పుడు స్పష్టంగా చూడొచ్చు. ఆ రొయ్యల చెరువుల నీరంతా కూడా ఇటువైపు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇటువైపు అంతా కూడా మొత్తం సముద్రం. మీకు ఆ వైపుగా వెళితే సముద్రం లోపలికి వెళ్తారు. ఇక్కడే మత్స్యకారులు పడవలు పెట్టుకుని ఇక్కడ నుండి, అంటే ఇది పడవల స్టాండ్గా కూడా చెప్పచ్చు, ఇక్కడ నుండి వెళ్తూ ఉంటారు. అటువైపు అంతా కూడా సముద్రానికి ఆ చిన్న దారిలా చెప్పుకోవచ్చు. మీరు ఈ మధ్యలో కాలువలా కనపడేదంతా కూడా సముద్రానికి వెళ్ళే దారి, ఆ సన్న బాట్లా కనపడేది. అందులో అండి కొద్ది దూరంలోనే సముద్రం ఉంటుంది. మరోపక్క ఒకవైపు అంటే నాకు ముందు పక్క ఉన్నదంతా కూడా రొయ్యల సంబంధించిన చెరువులు. మనం ఉన్న ఈ ప్రాంతం నల్లి క్రీక్ అంటారు. బ్రిటిష్ కాలం నుండి కూడా దీన్ని నల్లి క్రీక్ అనే పిలుస్తూ ఉంటారు. ఏదైతే ఈ నల్లి క్రీక్ని బేస్ చేసుకునే అటువైపు రొయ్యల చెరువులు, ఇటువైపు సముద్రానికి వెళ్ళే దారి. అటువంటిది ఈ నల్లి క్రీక్ తుఫాను తీవ్రతకు పూర్తిగా దెబ్బతింటాం. మీరు చూస్తే అసలు ఇక్కడ నుంచి మాట్లాడలేని పరిస్థితి, తీవ్రమైన ఈదురుగాళ్ళు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆక్వా రైతు పూర్తిగా ఒక పక్క నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం రైతులకు సంబంధించినటువంటి రొయ్య అంతా కూడా ఇట్లా ఈ మార్గం గుండా సముద్ర పాలైపోతున్న పరిస్థితి ఉంది. ఉన్నంతలో పట్టుకోవడానికి కొంత రైతులు కష్టాలు పడుతున్నారు. వెనకాల వచ్చినంతలోనే రొయ్యని పట్టుబడి చేసుకోవచ్చు అనుకుంటున్నారు. చూస్తే ఇదంతా కూడా మీకు చూస్తే ఈ లోపలంతా కూడా రొయ్య వెళ్ళిపోతున్న పరిస్థితి. అటుపక్క చూస్తే రైతులు ఏ విధంగా కష్టపడి కనీసం కొద్దన బయటపడడానికి ఏ విధంగా రైతులు కష్టపడుతున్నారో చూడొచ్చు. మొత్తం అదంతా కూడా ఆక్వాకి సంబంధించిన రైతులు అక్కడ పట్టుబడి చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఈ నల్లి క్రీక్ దగ్గర ఇంత గండి పడడంతో అర్ధరాత్రి తెల్లవారుజామున గండి పడిందని చెప్తున్నారు. ఈ గండితో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్వా రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయామని అయితే అక్కడ రైతులు కలెక్టర్ దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. మరోపక్క రైతుల సమస్యను ప్రభుత్వానికి తీసుకెళ్తాం, ప్రభుత్వానికి చెప్పిన తర్వాత
నష్టపరిహారం సంబంధించి కూడా మాట్లాడుతూ ఉంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మెంతా తుఫాను చాలా ప్రశాంతంగా తీరం దాటింది. మెంతా తుఫాను చాలా ప్రశాంతంగా తీరం దాటింది అనుకునేంతలోపే ఈ విధంగా గల్లు పడ్డం కానీ ఆక్వా రైతులు నష్టపోవడం కానీ, ఇప్పటికే చాలామంది చెట్లు ఇళ్ళ మీద పడి ఆ ఇల్లు కూడా పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి, ఆస్తి నష్టం సంభవించింది. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాన్ని నివేదిక పంపించి తప్పనిసరిగా వారందరినీ ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ నాగరాజన్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నరసాపురం తీరం నుండి.